జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తప్పకుండా గెలుస్తాను. ఎలా గెలుస్తావే? ఈ ఫోన్ సహాయంతో. అయ్య బాబోయ్, చారు ఫోన్తోనా? ఫోన్తో ఎలా గెలుస్తావు? అది ఇందులో చూసి ముగ్గులేస్తాను. ఏం అర్థం కావడం లేదే. అయ్యో పిన్ని, ఈ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది. ఇదిగో ఇదిగో, ఇది క్లిక్ చేస్తే ఇలా రకరకాల ముగ్గులన్నీ వస్తాయి. ఇందులో బెస్ట్ది సెలెక్ట్ చేసుకుని అక్కడ వేసానంటే మనం వేసే ముగ్గు ముందు వాళ్ళది పేలిపోతుంది, ఎవ్వరు చూడరు. అందరూ మనం కాపీ కొట్టిన ముగ్గుకి చప్పట్లు కొడతారు. పోనీలే, మా అన్నయ్య చీ కొట్టకుండా చేస్తున్నావు చాలు. ఆహా, కానీ నువ్వు కాపీ కొట్టినట్టు ఎవరన్నా కనిపెడితే? అంత ఈజీగా దొరికిపోతానా? ఎవరు చూడకుండా నువ్వు ఈ ఫోన్ ని పట్టుకో, నీ నా ఫోన్ లో చూసి ముగ్గేసేస్తాను. ఎలా కనిపెడతారు? కనిపెట్టరు కదా. ఓహో, చీట్ చేసి గెలవాలనుకుంటున్నావా? అక్కడ ఆద్య రామలక్ష్మి చదువు గురించి గెలవాలనుకుంటుంది. తనే గెలుస్తుంది. అయినా పోటీల్లో చీటింగ్ చేయకూడదు. నేనుండగా చేయనివ్వను. రండి. ఏంటి చారు? రండి. చారు, ఏమైంది? ఎక్కడికి? అయ్యో, అరేరే, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నేను నాగదేవతకి బాగా పూజిస్తాను. నాగదేవత చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే నేను అనుకున్న కోరికలన్నీ తీర్చేస్తుంది. అందుకే 9 ప్రదక్షిణలు చేద్దామని వచ్చాను. వెళ్ళు. అయితే ఇంకెందుకు ఆలస్యం? కానీ కానీ మీరు కూడా రండి. మేమెందుకు? మీరు కూడా తిరిగారంటే మన కోరిక బలంగా ఉంటుంది. అప్పుడు నాగదేవత మనల్ని దీవిస్తుంది, మనల్ని గెలిపిస్తుంది. ఆద్య పని క్లోజ్ అయిపోతుంది. పద పద. అమ్మ నాగమ్మ తల్లి ఆశీర్వదించు. అత్తయ్య, ఇందులో నెట్ ఆన్ చేయగానే ముందే ఏ ముగ్గు వస్తుందో ఆ ముగ్గే వేద్దాం. ఫోన్ ఆన్ అవ్వట్లేదు పిన్ని. ఇందాక 9 ప్రదక్షిణ చేస్తే నాగదేవత నీ కోరిక తీరుస్తుందన్నావు కదా. అది నీ అమ్మ కడుపు మాడ. మంచి ముగ్గేస్తావనుకుంటే మొత్తానికి మోసం వచ్చిందేంటే? ఇలాంటి పోటీల్లో దిగినప్పుడు మోసం చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అక్కడ అందరూ ముగ్గులేస్తున్నారు, నువ్వేమో ఇంకా ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. ఆ కిలాడి ఆద్య మాత్రం ఏ ముగ్గు వెయ్యాలో ముందే ప్రిపేర్ అయిపోయినట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.